మిథున రాశి వాళ్ళకి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి. దశమ స్థానంలో శుక్ర రాహులు యోగిస్తున్నారు. సినీ కళా నాటక రంగంలో పనిచేసే వాళ్ళకి, ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ వారం శుభవార్తలు వింటారు. ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈ వారం ప్రస్ఫుటంగా చాలా బాగుంది అని చెప్పొచ్చు. మిగతా అన్ని అంశాల్లోనూ కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కాస్త ఇబ్బందులు గోచరిస్తున్నాయి. డబ్బు పరంగా కాస్త ఇబ్బందులు కనబడతాయి. ఈ వారం అంతా కూడా ఆర్థికంగా సామాన్యంగానే ఉంటుంది. గురుబలం పెంచుకోవడం కోసం గురువారము దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. గురువారం నాడు కుక్కలకి ఆహారం పెట్టినట్టయితే గురుబలం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వాళ్ళకి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. 3వ స్థానంలో చంద్రకేతులు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు యోగిస్తూ ఉన్నారు. గురుబలం చాలా బాగుంది. నూతన వస్త్ర వాహన యోగాలు కనబడుతూ ఉన్నాయి. 3వ స్థానంలో చంద్రకేతుల యొక్క సంచారం వల్ల చేసేటువంటి పనుల్లో అన్నింటిలోనూ విజయం పొందే అవకాశం ఉంది. మేజర్గా కర్కాటక రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండమైన యోగం కలిసి వస్తుంది కాబట్టి ఎలాంటి పరిహారాలు ఆచరించాల్సిన అవసరం లేదు. కానీ కర్కాటక రాశి వాళ్ళకి ఏమైనా మీకు కష్టాలు ఉన్నాయి అంటే అష్టమ శని వల్ల, అంటే 8వ స్థానంలో శని సంచారం వల్ల యాక్సిడెంట్స్ కానీ గాయాలు పాలు కానీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. ప్రయాణాలు చేసే ముందు శకునం చూసుకుని వెళ్ళడం చాలా మంచిది.